ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా? అందరూ ఒకరొకరు ప్రైవేట్ చెప్పుకోండమ్మా. అందరికి వందనాలు. చెప్పుకోండమ్మా, పక్కవారు అందరూ చెప్పుకోండి. ప్రైజ్ లా. అందరూ బాగున్నారా అమ్మా? సెకండ్ చేయండి అమ్మా. సెకండ్ స్మైల్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈరోజు వర్తమానం ఏమనగా ఆది కాండము 26వ అధ్యాయము 20వ అధ్యాయము. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అక్కడ 29వ అధ్యాయము 20వ వచనం చదవండి. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరాలు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించిన వలన అది అతనికి కొద్ది దినములుగా తోచెను. తర్వాత యాకోబు ఆ దినములు సంపూర్ణమైనవి కనుక నేను నా భార్యకు పూర్ణను ఆమెకు అభిమని లాభాలను అడిగాను. ఆమేన్. గట్టిగా మరి దేవుడికి గట్టిగా స్తోత్రాలు చేద్దామండి. హల్లెలూయా. గట్టిగా చెప్తామండి. హల్లెలూయా. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరాలు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించడం వలన అది కొద్దిగా దినములుగా తోచెను. అర్థమవుతుందా? ఇందులో భావం ఏమనగా హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, మరి ఇతడు తన రాహేలు కొరకు 7 సంవత్సరాలు కొలువు చేశాడని ఉందండి. ఆమేన్. హల్లెలూయా. 7 14 సంవత్సరాలు కొలువు చేశాడట. వినబడుతుందా అమ్మా? వినబడుతుందా? 7 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఈ యాకోబుకు ఏం జరిగిందంటే తన మరి భార్య లేవీను ముందుగా ఇచ్చారు. మరి ఏంటి మామయ్య, నన్ను మోసం చేశావు, నేను రాహేలు కొరకు గొర్రెలు కాశాను, నాకు పెద్దామని ఇచ్చారు ఏంటి అని మరి లాబాను అడిగాడు యాకోబు. ఆయన ఏమన్నాడంటే, మా సాంప్రదాయం ప్రకారము మా పెద్ద కుమార్తె మొదటిగా పెళ్లి చేయాలి, రెండో కుమార్తెకు పెళ్లి చేయకూడదు, మా ఆచారము అని చెప్పడం జరిగింది. మరి ఎలా? ఈ లేఖను పక్కన పెట్టాడు ఎవరండి? యాకోబు. అర్థమవుతుందా? దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ఈ లాబాను ఎవరిని లేఖను పక్కన పెట్టారు. ఈమె మళ్ళీ రాహేలు ఇవ్వాలంటే మళ్ళీ 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేయాలి, నువ్వు జీతం ఉండాలని ఆజ్ఞ వేశాడు తన మామగారు. మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 ఎంత 14 సంవత్సరాలు కొలువు చేసి మళ్ళీ రాహేలు పెళ్లి చేసుకున్నాడు. రాహేలు చాలా అందమైనది, చాలా మరి రూపవతి, అందంగా ఉంటుంది. ఆమె అందం కోసము ఆయన పరితపించాడట. అంటే అతను 14 సంవత్సరాలు చేసినా కూడా కొద్ది దినములే అతనికి తోచిందట. గట్టిగా చెప్పండి. మనం దేవుని మందిరానికి వస్తున్నాం, ఎన్ని సంవత్సరాలు వస్తున్నాం, ఎంత ప్రభు కొరకు మనము జీవించాలి, ప్రభు కొరకు మనం ఎంత బ్రతకాలి. అంటే యాకోబు ఆ అందమైన అమ్మాయిని చూస్తూ ఆయన మరి దినములు గడిచిపోయాడు. ఇక్కడే ఆమె రానే వచ్చిందట. సంవత్సరం అంటే 14 సంవత్సరాలు కొలువు చేశాడట. కొలువు చేశాడట. హల్లెలూయా. మరి ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఆ అందమైన అమ్మాయి కొరకు ఆయన 14 సంవత్సరాలు కొలువు చేస్తే ఈ బాహ్యమైన అందం కొరకు ఇదిగో మరి యాకోబు కొలువు చేస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు ఇంకా కొలువు చేస్తూనే ఉన్నాడు. ఎలా కొలువు చేస్తున్నాడు అని మీరు అడగండి అమ్మా.
ఎలా కొలువు చేస్తున్నాడు మన ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పుట్టడం, ఆయన పెరగడం, ఆమేన్, ఆయన 33.5 సంవత్సరాలు ఆయన కొలువు చేశాడు. ఆమేన్, 33.5 సంవత్సరాలు కొలువు చేసి, ఇదిగో నీవు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు పవిత్రంగా ఉండాలి, నువ్వు నీతిగా ఉండాలి, నువ్వు న్యాయంగా ఉండాలి, నా తండ్రి కనికరము గలవాడు, ఆమేన్, నా తండ్రి దయా కృపమయుడు, ఆ కృప నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. మరి 33.5 సంవత్సరాలు కొలువు చేసి ఆయన రిటైర్మెంట్గా ఉన్నాడా? మనం లోకానుసారంగా చూస్తే 60 సంవత్సరాలు కాగానే ఏం చేస్తారండి అమ్మా? రిటైర్మెంట్ చేస్తూ ఉంటారు. ఆమేన్. దేవుని సేవలో దేవుని బిడ్డలకు రిటైర్మెంట్ లేదు అమ్మా, దిగిపోవడం లేదు. ఆమేన్. మనం ఎప్పటికీ ఆ దేవుని సేవలో నిలుచుందుము కాక, ఆ దేవుని పాదల దగ్గర ఎప్పటికీ మనము కొలువు చేద్దుము కాక. మన కొలువు ఎవరు తీసివేయరండి. ఆమేన్. మన కొలువు ఎవరు తీసివేయరు. నువ్వు దేవునితో కొలువు చేస్తున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఆ యాకోబుకు కొన్ని దినములే గడిచిందట. ఇదిగో నీ కష్టము, నీ నష్టము, నీ బాధ, నీ శ్రమ ఎంతకాలము, ఆమేన్, ఎంతకాలం భరించాలయ్యా, ఎంత బాధపడుతున్నా, మా ఇంట్లో మా కష్టమును మేము ఎవరికి చెప్పుకోవాలి ఇదిగో అని అనంతగా అనుకుంటున్నావా? ఈ కూర్చున్న స్థలంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క బాధతో వచ్చారు, ప్రతి ఒక్క సమస్యతో వచ్చారు, ప్రతి ఒక్క వేదనతో వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు వింటారా? ఆ బాధ నీకు తొలగిపోతుంది. ఆమేన్. మరి చూడండి, పాపుల కొరకు ఆయన, అందరికమైన మన కొరకు ఆయన ఇంకా కొలువు చేస్తూనే ఉన్నాడు. ఆమేన్. విజ్ఞాపన కొలువు చేస్తున్నాడు. గట్టిగా చెప్పాలి ఉంటారండి. విజ్ఞాపన కొలువు చేస్తున్నాడు. నీవు ఎలా ప్రార్థించాలి, నీ ఆత్మ ఎలా ఉంది, అది బలహీనమైందా, అది బలము గలదిగా లేక ఉందా, అది ప్రార్థన చేయలేక ఆత్మ నశిస్తుందా, ఆత్మకు ఆహారం పెట్టాలి, ఆత్మను ఎలా బలపరచాలి అని దేవాది దేవుడు ఆయన ఆరోహణమైన తర్వాత కూడా ఆ తండ్రి దగ్గర కొలువు చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యాకోబు 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు తన స్వార్థం కొరకు ఇదిగో కొలువు చేస్తే, నా ప్రభువైన యేసు క్రీస్తు ఇదిగో సంఘం అనే భార్య కొరకు ఆయన ఇంకా కొలువు చేస్తున్నాడు. ఆమేన్. ఆదాముకు భార్య కావాలన్నప్పుడు దేవుడు బిడ్డారా, ఆదాము నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆమేన్. ఆదాముకు భార్య కావాలన్నప్పుడు ఆయన ఇంటిలోకి వెళ్ళగానే పక్కనెవరికి తీసివేసి ఇదిగో అతనికి భార్యగా ఇచ్చాడు. ఆదాముకు పక్క ఎముక ఒక గాయమైతే నా యేసేకు పంచగాయాలు కలిగిన వాడు. చెప్పగలుగుతామండి? మా యేసేకు ఎన్ని గాయాలండి? మా పంచగాయాలు. డబ్బులతో గాయము, అరచేతుల్లో ఈ చేత, ఆ కాలు ఈ కాలు కలిపితే ఆయనకు పంచగాయాలు. ఆ పంచగాయలో మనకు స్వస్థత కలుగుతున్నది. ఆ పంచగాల ద్వారా మనకు నిజంగా పరమ వైద్యుడు మనకు పరమ వైద్యం పోస్తున్నాడు. నువ్వు బాధతో నీ వ్యాధి తగ్గలేకపోతుందని నువ్వు అవిశ్వాసము చెందకు సహోదరుడా, అవిశ్వాసము చెందకు సహోదరి. ఆ పంచగాయల ద్వారా నీకు స్వస్థత కలుగుతున్నది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇదిగో మనం ఎలా జన్మించామంటే, మనం ఎలా ఇదిగో ఉన్నామంటే, జగత్కి పునాది వేయక పడక ముందే రవ్వంతా కూడా మట్టి లేదట ఈ భూమి మీద. దేవుడు ఆది యందు భూమి ఆకాశములను కలుగజేశాడు. దేవుడు ఆది యందు భూమి ఆకాశం కలుగజేశాడు. ఈ కలుగ చేయక ముందు భూమి ఎలా ఉంది? ఇలానే ఉందా? అవును, ఈ భూమి అలాగే ఉందా? రవ్వంత మట్టి కూడా లేదట. గమనించాడు, జగత్ పునాది వేయక పడక ముందే మనల్నట తన ప్రేమలో ఇదిగో ఆయన చూశాడట. ఆమేన్. అంటే దేవుని బిడ్డారా, శాపము చేత పాపము చేత ఈ భూమి అంతా నీరుతో నిండిపోయింది. ఆమేన్. గమనించండి, దేవునికి స్తోత్రం. ఈ భూమి అంతా రవ్వంతా కూడా మట్టి లేదట. ఆమేన్. ఎక్కడ చూసినా నీరట. ఇదిగో దేవాది దేవుడు దిగగానే తన ఆత్మనట నీళ్ళ మీద అల్లాడుచున్నదట. ఆమేన్, హల్లెలూయా. నీళ్ళ మీద అల్లాడుచున్నదట. నా ప్రభు వెంటనే దేవుడు బిడ్డారా ఆ నీటిని ఇదిగో ఆకాశ మండల ఆ మేఘల మీద సంచుల ద్వారా ఆయన వర్షము ద్వారా అక్కడ భూమి ఆకాశం మీద
గమనించండి. అంటే నీవు నేను జగతి పునాది వేయక ముందే రవ్వంతైనా కూడా మట్టి లేనప్పుడు ఇదిగో ఆయన మనల్ని ప్రేమించాడు. ఆమేన్. ఆ ప్రేమ ఎంత గొప్పదండి. యాకోబు ప్రేమ కంటే గొప్పది కాదా? యాకోబు కంటే ప్రేమ గొప్పది కాదా? ఆయన దిగంబరము ఆయన అంటే ఆయన నిజంగా బట్టలు లేనివాడుగా దిగత్రము ఆయన అంతగా మరి శిలువలో ఆయన నశించిపోయాడే, రక్తం కార్చాడే. ఆ ప్రేమ ఎంత గొప్పదండి. గమనిస్తున్నారా? ఆమేన్. తన పక్కలో ఇదిగో ఆ పల్లెము పోటు పొడిచినప్పుడు దేవుని బిడ్డారా ఇదిగో రక్తము కార్చబడింది. ఆ రక్తము కార్చబడిన తర్వాత నీరు కార్చబడింది. నీరు కార్చబడిన తర్వాత ఇదిగో సంఘము జన్మించింది. గట్టిగా చెప్పకూడదండి. వధు సంఘాన్ని నా ప్రభు ఇదిగో ఆనాడు కొన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నువ్వు ఎవరి అంటే దేవుని బిడ్డారా దేవుని భార్య సంఘము. ఆమేన్. హల్లెలూయా. మనం ఎవరండి అమ్మా? ఆదామేమో తన భార్య కొరకేమో మత్తులో వెళ్ళిపోయాడు. ఆ దావీదేమో ఇదిగో ఇక్కడ లోకాన్ని జయిస్తే, లోకాన్ని ఇదిగో యుద్ధం చేస్తే, యుద్ధంలో గెలిస్తే ఇదిగో నీకు మీకాలు ఇస్తానంటే ఆయన ఇదిగో మీకాలు కొరకు ఇదిగో యుద్ధం చేసి మీకాలు ఇదిగో పెళ్లి చేసుకున్నాడు. ఆమేన్. ఇదిగో ఒత్నీయేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆకాశను ఇవ్వాలంటే ఇదిగో నీవు ఇదిగో ఈ యుద్ధాన్ని ఇదిగో గెలవాలి అంటే అక్కడ అందరినీ చంపేసి తన భార్య కొరకు ఆయన మరి అలా యుద్ధం చేశాడు. ఆమేన్. చూడండి దేవుని బిడ్డారా, మన ప్రభు మనం ఎలా ఉన్నాడంటే విలువ పెట్టి కొన్న దేవుడు మనకు. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు తన స్వార్థం ఇచ్చి కొనుక్కున్న సంపాదించుకున్న సంఘం అండి. ఏమండి? పౌలు అంటున్నాడు స్వార్థం ఇచ్చి కొనుక్కున్న సంఘము అంటే దేవుడు విన్నారా మన దేవుడు తన రక్తాన్ని ఇదిగో దారపోసి తన ప్రాణాన్ని దారపోసి ఇదిగో మనల్ని కొన్నాడు. ఇదిగో మన కొరకు ఆయన ఇంకా కొనుగోలు చేస్తున్నాడు. ఆ కొనుగోలు ఏమనగా తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన ఏమనగా ఇదిగో ఇదిగో దేవుని విన్నారా విజ్ఞాపన ఈ ప్రపంచం కొరకు చేస్తున్నాడు. విజ్ఞాపన అనేది ఆగిపోదే. విజ్ఞాపన అనేది అది ఇదిగో మరి ఇదిగో గణసేపు కూర్చొని లేచిపోయేది కాదే. అది విజ్ఞాపనగా అది ఎప్పటికీ విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. నా ప్రభు యేసయ్య తండ్రి దగ్గర కొనుగోలు చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. రాయల కొరకు 7 సంవత్సరాలు కొనుగోలు చేసి అతను నిజంగా దేవుని బిడ్డారా అంత ఆ అందమైన అమ్మాయి కోసం సంపాదిస్తే దేవుని బిడ్డారా నా ప్రభు అంటున్నాడు నీవు ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉండాలంటే ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు డాగు మచ్చలేని దానిగా ఉండాలి. ఆమేన్. నువ్వు అలంకరించుకోవాలి. ఏంటి అలంకరణ? సాధువైనట్టు గుణమైన దట్టుగా అంటే భావ్యమైన సంబంధం కాక అక్షయమైన అలంకరణ చేత నువ్వు అలంకరించుకోవాలి. ఏంటిది అక్షరమైన అలంకరణ అంటే దేవుని బిడ్డారా నీ మాటలు పవిత్రంగా ఉండాలి, నీ చూపులు పవిత్రంగా ఉండాలి, నీ ఆలోచన నీ క్రియలంతా ఇదిగో దేవునికి సమర్పించుకోవాలి. ఇదిగో తనకు భార్యగా ఉండాలంటే నువ్వు ఎలా అందంగా ఉండాలంటే ఈ భావ్య సంబంధం కాదు కానీ అంతరంగ సంబంధమైన ఆత్మతో అందంతో నువ్వు ప్రభు దగ్గర కనపడాలి. గట్టిగా చెప్పకూడదండి. నా ప్రభు మాట్లాడుతున్నాడు ఇదిగో మనమైతే అద్దం దగ్గర మన ముఖాన్ని ఎలా సరి చేసుకుంటామో అద్దం దగ్గర మనం వెళ్ళి ఏ మరకలు ఉన్నాయి ఎలా ఉన్నామని మనం సరి చేసుకుంటామో దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఏమనగా వాక్యమైన అద్దంతో నువ్వు సరి చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది బైబిల్ గ్రంథము అద్దం అని కూడా రాయబడింది. ఏమంటుందా? హల్లెలూయా. స్త్రీలట ముసుగు వేసుకోవాలట. వాళ్ళు ముసుగు వేసుకొని భార్య మందిరంలో ఉంటేనట ఆ భర్త కాట అవమానం అట. ముసుగు వేసుకొని భార్య మందిరంలో ఉంటేనట ఆ భర్త కాట అవమానం అట. ముసుగు వేసుకున్న భార్య ఎలాంటిదంటే యోగ్యమైన భార్య అతనికి కిరీటంగా ఉందట. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు
మన మీదనట, మీ మీదనట దేవుని దూతలట పరిచారకులుగా ఉన్నారట. దేవుని దూతలు చూస్తున్నారట. గమనిస్తున్నారా? మీరు ప్రార్థించినా, ప్రవచించినా, మీరు భాషతో మాట్లాడినా మనము ముసుగు వేసుకోవాలి. ముసుగు వేసుకోవాలి. ఒక స్త్రీ అట సభలో వెళ్ళిందట. సభలో వెళ్ళగానే మొదటిగా ముసుగు వేసుకుందట. ముసుగు వేసుకొని బాగా ప్రార్థన చేస్తుందట, వాక్యం వింటుందట. ఈ ముసుగు ఒకసారి ఇడిపోయిందట. ఆమె మన వాళ్ళు ఎలా ఉంటుందంటే ఒకసారి చేస్తుందంటే కింద పడిపోతుంది, మళ్ళీ సరి చేసుకోలేదు. అలాగే ఇడిచిపెట్టారు. ఈ ఇడిచిపెట్టగానే ఒక ఈగ వచ్చి ఆమె చుట్టూ తిరుగుతుందట. ఆమె ఎక్కడ భయపడి నా చెవులకు పోతుందా అని వెంటనే ముసుగు వేసుకుందట. ఆమె ఈగకు భయపడదా? దేవుని భయపడదా? ఈగతే భయపడదు. ఎప్పుడు నా చెవులకు పోతుందా, నా ముక్కులకు పోతుందా, ఇది నన్ను అమ్మో అని వెంటనే ముసుగు వేసుకుంటాడు. ఓకే, అంటే ఆమె ఈగకే భయపడదు, దేవుని భయపడలేదు. అంటే చూడు, పౌలు అంటున్నాడు కదా, మీరట దేవుని ఆజ్ఞలను లోబడలట, మీ మీదనట దేవుని దూతలట ఇదిగో మరి చూస్తున్నారట. దేవుని వాక్యం రాయబడింది. అంటే ముసుగు వేసుకున్న స్త్రీ అట దేవుని గణపరుస్తుందట, తన భర్తకు లోబడుతుందట. ఆమేన్, హల్లెలూయా. మరి చాలా మంది ముసుగు వేసుకోవాలండి. ఆమేన్. ముసుగు వేసుకోకపోతే అంటే దేవుడు బిడ్డారా, నువ్వు అట గుంటు కొట్టించిందంటే అవమానంగా ఉంటుందట. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి చూడండి దేవుని బిడ్డారా, ఆ బైబిల్ గ్రంథంలో ఆ రిబికా ఉంది. ఆ రిబికా ముసుగు వేసుకుంది. అమ్మా, రిబికా ముసుగు వేసుకుందా? వేసుకుందా? ఆమె ముసుగు వేసుకునే ఆ పద్ధతి ఉంది. ఆమె తన యజమానుడు పొలంలో ఉన్నాడు, ఈ తన భర్త కొరకు వెలుచున్నది. అబ్రాము దాసుడు ఎలిషేయరు ఆమెను తీసుకొని వెళ్తున్నాడు. గమనిస్తున్నారా? ఇసాకు భార్య ఎవరండి? ఇసాకు భార్య ఎవరు? రిబికా. అబ్రాము కూడదు. నిలబడుతుందమ్మా, అబ్రాము కూడదు. అబ్రాము ఏమన్నాడు? నేను ఇక్కడ నివసిస్తున్నానో అక్కడ కాకుండా నా తండ్రి ఏంట, నా స్వదేశం నుంచి నాకు ఒక కోడలు తీసుకురండి అని ఇదిగో తన పెద్ద దాసుడైన ఎలిషేయను పంపించాడమ్మా. గమనించాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈసాకు పెళ్లి చేసే కాలం వచ్చింది, పెళ్లిలో వయసు వచ్చింది. ఇక్కడ అల్లులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అల్లుతో ఆ బియ్యం వద్దు, అల్లుతో మనకు గుర్తొద్దు, అల్లుతో ఆ కోడలొద్దు అని తన డాడీ అబ్రాము ఈసాకును ఇదిగో ప్రయాణం చేశాడు. ఎవరంటే ఎలిషేయర్. ఎలిషేయర్ అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. గమనించాడు. హల్లెలూయా. ఆయన ప్రయాణం చేస్తున్నాడు, మోకరిస్తున్నాడు. ఇదిగో ప్రభువా, ఈ పట్టణానికి వెళ్ళాను, ఈ పట్టణంలో నేను మోకరించగానే నాకు ఒక స్త్రీ కనపడాలి, ఆమె నేను ఏం చెప్తే అది చేయాలి, మాకు నీళ్ళు ఇస్తావా అంటే నీళ్ళు ఇవ్వాలి, ఇదిగో అన్నట్టుగా నాతో మాట్లాడాలి ప్రభు అని అతడు ఇదిగో మరి వెంటనే ప్రార్థన చేశాడు. గట్టిగా చెప్పగలమండి. మా పిల్లలు వెళ్ళి కూర్చోవాలి, ఇలా వాకి మీద ముసుగు వేసుకోవాలి. ముసుగు జారిపోతుంది మీ కాళ్ళ మీద. గమనించాడు. వేసుకోవాలి, చాలా మంచిది, దేవుని ఆజ్ఞ. ఆమేన్, హల్లెలూయా. బయట చూడాలి. ఒక గంట టైం దేవుడికి ఇవ్వండి, మనసంతా దేవుడికి ఇవ్వండి. అక్కడ మళ్ళీ వచ్చే వారం అంతా మీదే రాజ్యం. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళి చూడమన్నాను. మీ టీచర్ చదువుతున్నాను చూడవా అంటే మీకు దగ్గర బంధువేనా, మీ మామయ్యనా? మా దేవుని దగ్గర మామయ్య లేడు, మీ మామయ్య లేడు. మాకు ఇంటి చూడాలి. మాకేమో హల్లెలూయా. గట్టిగా చెప్పనుకుంటామని. హల్లెలూయా. మరి వెంటనే ఆ ఎలీషేను ప్రార్థించగానే ఒంటెలు కూడా ప్రార్థించాయి. గమనించాడు. ఒంటెలు కూడా ప్రార్థించాయి. అంటే చూడు, వాళ్ళ ఇంట్లో ఎంత ప్రార్థన ఉంది అబ్రాహాము ఇంట్లో. అంటే చూడు, ఎలీషేను ప్రార్థించగానే ఒంటెలు కూడా ప్రార్థించాయట. ఆమె వెంటనే ఎలీషేను కళ్ళు మూసుకోగానే తనట రిబ్కా కనబడింది. రిబ్కా కనబడగానే దాహం వేస్తుంటాయి అంటే దాహం వేస్తుందామా అనగానే ఇదిగో నీకు పోస్తాను, నీ ఒంటెలకు పోస్తానని చెప్పింది. గమనించండి. హల్లెలూయా. వెంటనే నిజంగా ఆమె చక్కగా వెళ్ళి ఆ కడవలు ఎత్తుకొని ఇదిగో బావులకు దిగి చక్కటగా అతను నీళ్ళు పోసి ఆ ఒడ్డులకు కూడా నీళ్ళు పోసింది. మరి ఎంత ఓర్పు, ఎంత సహనం, ఎంత క్రియ, మంచి క్రియ అండి. ఆమె
హల్లెలూయా. నువ్వు ఎవరు అమ్మా అంటే బెత్లెహేము కుమార్తెను అని చెప్పిందట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రభువా, దేవా, పరిశుద్ధాత్మ దేవా, ఇదిగో నా యజమాని ఆ కోడలు ఈమె కావాలి ప్రభు అని వెంటనే ఆమెనే కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, నిజంగా చూడండి, ఈ ఇస్సాకు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే ఇదిగో మరి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇస్సాకు దేనికి సాదృశ్యం ఉన్నాడు? యేసుక్రీస్తుకు యేసుక్రీస్తుకు సాదృశ్యం ఉన్నాడు. ఈ రిబెకా ఎవరైనా దేవుడి సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది. ఆమేన్. ఈ ఎలిజబెత్ దేనికి సాదృశ్యంగా అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. నడిపిస్తున్నాడు. ఎవరు నడిపిస్తున్నాడు? రిబెకా నడిపిస్తున్నాడు. రిబెకాతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనతో రోజు మాట్లాడాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బాగా బాగా ఆత్మతో నింపాలి. ఆ నింపినప్పుడు యేసు దగ్గరికి నేను తీసుకొని వెళ్తాను. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఇదిగో మరి ఎలిషా అంటున్నాడు కదా, మా దాసుడు ఇదిగో చాలా మంచివాడు, ఇస్సాకు నువ్వు చేసుకుంటావా అనగానే నేను చేసుకుంటానని ఆమె నిజంగా ఆ ఒప్పింపు చేసుకొని ఇస్సాకు కొరకు ఆమె ప్రయాణం చేస్తుంది. ప్రయాణం చేస్తుంది, అరణ్యంలో ప్రయాణం చేస్తుంది. హల్లెలూయా. వారి మార్గ మధ్యలో ఒంటి మీద ప్రయాణం చేస్తుంది. ఇదిగో మరి ఎలీషా చెప్తున్నాడు, బా మీది అబ్రాహాము సంతానం అమ్మ, మీ అబ్రాహాము చాలా ప్రార్థనాపరుడు. ఇదిగో మీ అమ్మ సారా ఇదిగో వాగ్దాన పుత్రుడు ఇస్సాకును ఎలా కన్నారంటే దేవుడే మాట్లాడి ఇదిగో నీ కుమారుని ఇస్తానని 100 సంవత్సరాల ద్వారా ఇదిగో ఆ కుమారుని కందమా, చాలా మంచి కుటుంబం అమ్మా, మంచి మంచి ఆత్మీయ కుటుంబం అని ఇదిగో ఆ మార్గ మధ్యలో చెప్తూ ఆమె నడిపిస్తున్నాడు. ఆమేన్. ఆ నడిపిస్తున్నప్పుడు ఆ అరణ్యంలో కొన్ని శబ్దాలు రావచ్చు. సింహాలు, ఇదిగో ఏనుగులు, అలాంటి నక్కలు, కొన్ని జంతువులు, విషపూరితమైన జంతువులు, ఆ అరుపులు, ఆ పరిస్థితిలో నిజంగా రిబెకా ఎంత భయపడి ఉండవచ్చు. కానీ ప్రియమైన దైవస్థానమా, ఇదిగో ఆ ఎలీషా ఆమెను బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఇదిగో భయపడకు, ఇదిగో నన్ను నా వెనుక రమ్ము, ఇదిగో ఈ మార్గంలో రమ్ము. ఆమేన్. ప్రియమైన దైవస్థానమా, దేవుని బిడ్డారా, మార్గ మధ్యలో ఈ లోకమనే అరణ్యంలో మనం నడుస్తున్నాము. ఇదిగో కొన్ని శ్రమలు వస్తున్నాయి, కొన్ని కష్టాలు వస్తున్నాయి, కొన్ని సింహం లాంటి సమస్యలు వస్తున్నాయి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నక్క లాంటి కుయుక్తి పనులుగా మన మీద సాతాను శక్తులు కుయుక్తిగా మనుషుల మీద ఉపయోగించి మన మీదికి ఇదిగో మరి వారి శత్రులుగా మారుతున్నారు. అలాంటి సమయంలో మనం భయపడకము. ఇదిగో నీకు తోడై ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. రిబెకాకు తోడున్నట్టుగా మనకు కూడా దేవుడు తోడుగా ఉంటున్నాడు. ఉన్నామండి. హల్లెలూయా. ప్రేమ దైవస్థలమా, దేవుని బిడ్డారా, ఆమె ఒకటే ఆశ, ఆ రిబెకాకు ఒకటే ఆలోచన, నా వరుడైన ఇదిగో నా భర్తను నేను చూడబోతున్నాను. ఒక పట్టుదల, ఒక ఆసక్తి ఇదిగో ఆమె సమర్పించుకుందండి. ఆమేన్. హల్లెలూయా. ఆమె ఎలాంటి ముఖానికి ఇదిగో పౌడర్ రాలేదు, ఎలాంటిది సిద్ధపడలేదు, కానీ ఆమె అంతరాంగంలో సిద్ధపడింది, అంతరాంగ సౌందర్యాన్ని కోరుకుంది. దేవుని బిడ్డారా, రిబెకా అందమైనదిగా ఇదిగో మరి ఏమి పెట్టుకోలేదు, అలంకరించుకోలేదు, కానీ ఆమె అంతరాంగ స్వభావాన్ని ఇదిగో ధరించుకున్నది. ఆమేన్. హల్లెలూయా. మీరంతా భర్తకు లోబడాలని దేవుని నాకు రాయబడింది. ఆమేన్. భార్యలారా మీ భర్తలకు లోబడండి. ఆమేన్. ప్రతి విషయంలో మీరు లోబడాలి. అంటే నీ భర్త నీకు ఏమై ఉన్నాడంటే నీకు శిరస్సు అయి ఉన్నాడు. గమనించండి, నీకు శిరస్సు అయి ఉన్నాడు. ఆమేన్. భర్తకు లోబడాలి, భర్త చెప్పిందే చేయాలి. ఆమేన్. వెంటనే దేవుని బిడ్డారా, రిబెకా ఒక ఆలోచనతో, ఒక మంచి తలంపుతో నా భర్త కొరకు నేను ఇదిగో వెలుచున్నాననే ఒక మార్గంలో ఎంత సంతోషంగా వెళ్ళింది. అలాంటి ఇదిగో పులి కాట్రెక్కులు, సింహం లాంటి గర్జనలు అవన్నీ పక్కకు పెట్టేసి ఇదిగో వరుడైన నా ఇస్సాకు నేను కలుసుకోబోతున్నాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మన దేవుడు తన రక్తం ఇచ్చి కొన్నాడు. ఇదిగో నీవు నేను కూడా ఆ ప్రభు కొరకు మనం వేచి ఉండాలి. ఆయన మేఘారుడై ఇదిగో ఆయన ఆకాశ మండలం మీద ఎక్కి వస్తున్నాడు. నీవు నేను కూడా ఆయనకు పెళ్లి కుమార్తెలాగా, వధువు సిద్ధంలాగా సిద్ధపడి ఉన్నావా? ఆమేన్. సిద్ధపడ్డావా? దేవుడు బిడ్డారా, రిబెకా సిద్ధపడి
తన భర్త కొరకు అలంకరించుకుంది. ఆమె ఆత్మీయ అలంకరణ కావాలి, ప్రభు అంతరంగంలో అలంకరణ కావాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నా ప్రభు వస్తున్నవాడు తప్పక వస్తాడు. ఇదిగో నా యేసయ్య తప్పక వస్తాడు. నువ్వు ఎలా ఉంది నీ భక్తి, ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితము? దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమ్మా, ఒక ఇద్దరు అమెరికాకు వెళ్ళారు. ఇద్దరు స్నేహితులు పెళ్ళిళ్ళయ్యాయి, భార్యలు ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళారు. వారు 5 సంవత్సరాలు మేము వస్తామో రామో తెలియదని చెప్పారు. అమెరికా వెళ్ళేవారు, వీసా అక్కడ చాలా మంది సెట్ అయ్యారండి. ఈ భార్యలు ఏం చేశారంటే, ఒక భార్య తన భర్త కొరకు ఎంతో కష్టపడి ఇబ్బంది అయినా శ్రమ అయినా ఆమె 5-6 సంవత్సరాలు వేచి ఉన్నది. ఇక నా భర్త రాడేమో, నా భర్త అక్కడనే ఉండిపోతాడని ఆమె లోకానుసారమైన కొన్ని పాపములు పడిపోయి కొన్ని అక్రమ సంబంధాలు పెట్టుకొని తన ఇంట్లో ఫ్రిడ్జ్, తన ఇంట్లో ఎన్నో ఐటమ్స్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంది. ఈ సంపాదన, అక్రమ సంపాదన తీసుకొచ్చి ఇంట్లో దాచుకుంది. వెంటనే టెలిగ్రామ్ వచ్చింది, వెంటనే కబురు వచ్చింది, వెంటనే ఉత్తరం వచ్చింది, వెంటనే ఫోన్ వచ్చింది. ఇదిగో మేము త్వరగా వచ్చము రాబోతున్నాము, ఇండియాకు రాబోతున్నాము. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మేము త్వరగా రాబోతున్నాము అనగానే ఇదిగో ఆత్మీయంగా, ఇదిగో శ్రమలు అనుభవించి, కష్టాలు అనుభవించి, నిందలు అనుభవించి, ఆకలితో అలమటించిన భార్య తన భర్త కొరకు ఎదురు చూస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నా భర్తను ఎలా ఎదుర్కోవాలి, నా భర్తకు ఎలా స్వాగతం చెప్పాలి, నా భర్తకు ఏ సపరేట్ చేయాలి, ఎలా అతనికి ఇదిగో నేను ఎలాంటి మాటలు చెప్పాలని ఆమె ఆశతో ఎదురు చూస్తుంది. దేవుడు బిడ్డ, భార్య మాత్రం దిగులు చెందుతుంది, కలవరపడుతుంది, భయపడుతుంది. ఓ గుండెలంతా వేదన, కలవరము, తన పాపం చేత ఇదిగో సంతోషం లేకపోతుంది. భర్త వస్తానన్న సంతోషం లేదే. ఎందుకనగా ఆమె పాపం చేత ఇదిగో మరి అక్కడ సంబంధం పెట్టుకున్న వ్యక్తిగా ఉంది. ఈ వస్తువులను ఎక్కడివి, ఆమె ఈ ఫ్రిడ్జ్ ఎక్కడిది, ఇక్కడ ఇంత ఇల్లు ఎలా కట్టావు, నా భర్త ప్రశ్నిస్తే ఎలా, ఎక్కడ సంపాదించావు, ఈ ధనం ఎక్కడిది అంటే నా పరిస్థితి ఏంటి అని ఆమె విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నది. ఆత్మహత్య చేసుకుంది. ఈ రోజున కూడా దేవుని బిడ్డ చాలా మంది భర్తలను బాధపెట్టి భార్యగా ఉంటున్నారు. భర్తలు కూడా భార్యలను బాధపెట్టే భర్తలు కూడా ఉన్నారు. ఆమె మంచి భర్త కలిగి ఉండాలి, మంచి భార్య కలిగి ఉండాలి. ఎలా ఉండాలంటే వారి సంసారము, వారి బంధము రిబికా ఇస్సాకు లాగా ఉండాలి. మా ఇస్సాకు తన భార్య కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మా భర్తలారా, మీ భార్య కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేస్తారా? భర్తలారా, మీ భార్య కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? మాకు చేసారా? ఇస్సాకు చేస్తున్నాడు, తన భార్య కొరకు ప్రార్థన చేస్తున్నాడు, తన భార్య కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకే ఇంట్లో ఉంటారట. అమ్మా, భార్య భర్తలు మాట్లాడుకున్నాడు. తన భార్య, అమ్మా నేను 5 గంటలకు వెళ్తున్నాను, 5 గంటలకు నన్ను లేపాలని చిట్టి రాసి తల కింద పెట్టాడట. ఈమె లేచిందట. ఈమె లేచి చిట్టి కింద 5 అయింది లే అని చిట్టి రాసి ఈమె వెళ్ళిపోయిందట. భర్త వేసేవారికి 6 అయింది. అయ్యో నాకు రేపో నేను 6 గంటలు లేపాలన్నాడు కదా, నువ్వు ఎందుకు లేపాలంటే నేను తల కింద ఆ చుట్టి చూసుకో, ఆ చుట్టి ఏముంది, నేను లేపాలి కదా, నువ్వు లేచలేవని చెప్పిందట. నిజంగా ఈ రోజున చాలా మంది భార్య భర్తలు అలాగే ఉన్నారండి. మా సస్సు బుస్సు ఆమె నిజంగా దేవుడు మనకు మన బంధుత్వాన్ని కట్టాడు అంటే సమాధానం పరిచాడు, సమాధాన కర్త మనకున్నాడు అంటే మనము సమాధానం పడగారము కానీ అమ్మా మనం గొడవలకు దిగేవారు కాదు. ఆమె అది ఒకసారి చెప్పలు కొడదామండి. హల్లెలూయా. దేవుడు బిడ్డారా, ఆ పొలంలో ధ్యానం చేస్తున్నాడు ఇస్సాకు. ఆ ధ్యానం చేస్తున్నప్పుడు ఇదిగో నమ్మా నీ యజమానుడు, ఇదిగోనమ్మా నీకు కావలసిన వరుడు అనగానే ఆమె ఒంటె దిగిపోయిందండి. ఒంటె దిగిపోయి ఆమె ముసుగు వేసి ఆ ముసుగులోనే ఇస్సాకును చూస్తుంది. ఆమె ముసుగు అనగా మా విధేయత, ముసుగు అనగా మా విధేయత, తగ్గింపు. ఆమె హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చూడండి మరొక వాక్యము, ఆ ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథము
19వ అధ్యాయం 7వ వచనం. చదవడం. ప్రకటన 19. అప్పుడు గొప్ప జనసమూహం శబ్దములు విస్తారమైన శిలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును కోరిన యొక్క స్వరము సర్వాధికారి ప్రభువు నాకు మన దేవుడు ఏలుచున్నాడు. మా 18 చూడమా, 18 చూడమా, 19 చూడమా. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి రండి, రాజుల మాంసమును 19 అదేనా 19 చూడమా, 19 గొర్రెపిల్ల విమోచనము సమయం వచ్చినది, ఆయన భార్య తాను సిద్ధపరచుకున్నది కనుక మనము సంతోషపడి ఉద్భావించి ఆయనను మహిమపరచదము. మా ఉందా ఉందామా? 19 గొర్రెపిల్ల విమోచనము సమయం వచ్చినది, ఆయన భార్య తాను సిద్ధపరచుకున్నది కనుక మనము సంతోషపడి ఉద్భావించి ఆయనను మహిమపరచదము. ఆమేన్. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. అంటే చూడండి దేవుని బిడ్డారా, మనం అందరం ఎవరిమంటే అమ్మా, మనం యేసు క్రీస్తుకు బాధ్యులు. మీ భర్తలు ఎవరండి మా? మీ భర్తలు ఎవరండి మా? మీ భర్తలు డూప్లికేట్ భర్తలు. మన భర్త ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. అంటే చూడు, మరి ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన భర్తలు వీరు. అంటే శరీర సంబంధానికి భర్తలు కానీ ఆత్మ సంబంధానికి భర్తలు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. వీరంతా డూప్లికేట్ భర్తలు అండి. ఆమేన్. హల్లెలూయా. నిజమైన పర్మనెంట్ భర్త అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. అంటే చూడండి, మరి గొర్రెపిల్ల వివాహం వచ్చినప్పుడట మరి ఆమె ఎలా అలంకరించుకుందంటే, ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఆమె తగ్గించుకుందండి. ఆమె మరి సమర్పించుకుందండి. ఆమె ఇదిగో మరి ఎంతగానో తన జీవితాన్ని పరిశుద్ధంగా దాచుకుంది. అంటే దేవుని బిడ్డారా, మనం సిద్ధపడి ఆయన ఎదుర్కోవాలి, సిద్ధంగా ఉండాలి. మనం సిద్ధపడిన జీవితం కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మరి యాకోబు తన భార్య కొరకు 14 సంవత్సరాలు కొలువు చేస్తే, ఇదిగో మరి భార్య కావాలని ఇదిగో ఆదాము ఆ నిద్రలో వెళితే పక్కటెంపులను తీస్తే, ఇదిగో ఒత్నియేలు ఇదిగో ఆ పట్టణాన్ని చేయిస్తే తన భార్య కొరకు వారు స్వార్థం కొరకు చేశారే కానీ నా దేవాది దేవుడు ఇదిగో నీవు నన్ను అందరినీ ఆ తేజోమయ ఆ శాస్త్రంలో మనం పెట్టడానికి, మనం తీసుకువెళ్ళడానికి, ఆయన భవనాల్లో ఉంచడానికి ఆయన మనకు ఎన్నో మేలు చేస్తున్నారు. గట్టిగా చెప్పండి కొట్టండి. దేవుని బిడ్డారా, దేవుని సంగమా, ఇదిగో ఈ సృష్టి ఎంత బాగుంటే 7 రోజులు చేసిన ఈ కార్యక్రమే బాగుంటే ఆయన 2020 సంవత్సరాల క్రితము ఇదిగో మరి 2060 సంవత్సరాల క్రితము దేవుని బిడ్డారా ఆ భవనాలు కట్టుచున్నాడే. ఆ భవనాల్లో ఎలా ఉండాలి, నా కుమార్తెలు ఆమేన్ ఎలా అని ప్రతి ఒక్కరికి ఒక గృహాన్ని కడుతున్నాడు. ఈ గృహము శాశ్వతం కాదు సహోదరుడా, నీ కులము శాశ్వతం కాదు సహోదరుడా, నీకున్న ధనము శాశ్వతం కాదు కుమారుడా. ఏది స్వాస్థం అంటే ఆ తేజోమయ శాస్త్రమే మనకు స్వాస్థంగా ఉంది. గట్టిగా చెప్పలు కొడదామండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. మరి ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డారా, నువ్వు బాధపడుతున్నావా సహోదరుడా? నువ్వు బాధగా ఉందా? ఈ సమయంలో ఏ బాధతో కూర్చున్నావేమో దేవుడు చూస్తున్నాడు. ఇదిగో కుమారుడా, నేను నీ కొరకు నా ప్రాణం పెట్టానే, నీ కొరకు నేను నా రక్తం కార్చానే, నేను దివంగరిగా ఉన్నానే. నా దేవుని మహిమ విడిచి, నా తండ్రి మహిమను విడిచి, ఆ దూతలో ఆ ఆరాధన విడిచి ఇదిగో నేను ఈ భూలోకానికి వచ్చానే నిన్ను కొనుక్కోవడానికి. ఆమేన్. నువ్వెవరు అంటే దేవుని బిడ్డారా, ఈ లోకానికి సొత్తు కాదట. ఈ లోకానికి మనము ఇదిగో మరి దాసులము కామాట. ఎవరికి దాసులం అంటే, ఎవరికి సొత్తు అంటే, నేను నిన్ను విలబెట్టి కొన్నాను. ఆ విలువ ఏమిటనగా ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డారా, తన రక్తం ఇచ్చి కొన్నాడు. గొర్రె పిల్ల రక్తము కాదంటే, వెండి బంగారము చేత నిన్ను విలించి కొనలేదు, కానీ తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. నీవు నా సొత్తు, నీవు నా దృష్టిలోనే ఉండాలి, నా మాటల్లోనే ఉండాలి, నా చూపులోనే ఉండాలి, నా చేతుల్లోనే ఉండాలి. నువ్వు జారిపోకూడదే, నువ్వు అక్కడక్కడ లోకంలో తిరగకూడదే, అక్కడక్కడ నువ్వు ఏమి మాట్లాడకూడదే, నీ క్రియలు
చేసి ఉన్న మన కొరకు ఆయన 33 సంవత్సరాలు కొలువు చేసి ఇదిగో పరలోకానికి వెళ్ళి తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. నా కుమారుడు బాగలేదయ్యా, నా కుమార్తె బాగలేదయ్యా, వేదనలో ఉన్నారయ్యా, కష్టంలో ఉన్నారయ్యా, వారి ఆత్మ ఇదిగో అటు వెళ్ళిపోతుంది ప్రభా అని ఆయన ఇంకా తండ్రి దగ్గర పాదాల దగ్గర కొలువు చేస్తున్నాడే. ఆ కొలువు దిగిపోవడం లేదు. ఎందుకంటే నిన్ను పెళ్లి కుమార్తెగా చూడాలి, నీవు నాగుమచ్చ నీలో ఉండకూడదు, ఎలాంటి పాపం నీలో ఉండకూడదు, నీలో పరిశుద్ధతగా ఉండాలని అల్లబెట్టుకోవడానికి నా తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన కర్తగా ఉన్నాడు. గట్టిగా చెప్పలు కొడదామండి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డారా, ఒక రాజు స్వయంవరానికి డబ్బు సాధించాడు. ఊళ్ళో అందమైన అమ్మాయిలు కావాలి రాజుకు, అందమైన అమ్మాయిలు కావాలి రాజుకని బాగా అంత ప్రచారం చేశారట. అందమైన అమ్మాయిలు గ్రామంలో అలంకరించుకుంటున్నారు, అందమైన అమ్మాయిలు చాలా ముస్తమవుతున్నారు, అందమైన అమ్మాయిలు చాలా వారికి నచ్చినట్టుగా మంచి మేకప్తో మిల్కి మేకప్తో వస్తుంది. ప్రతి మిల్కి మంచి మేకప్తో వస్తుంది. స్కూల్కు మామూలు పోతుంది కానీ మరి మందిరానికి వస్తే మాత్రం మంచి మేకప్తో వస్తుంది. కలుగులు కాక మరి చూడండి దేవుని బిడ్డారా, ఆమె అందరూ వీళ్ళంతా మంచి మేకప్లతో వెళ్ళారు. రాజుకు నచ్చాలి అమ్మా, రాజుకు నచ్చాలి అంటే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు రాజు. అంతేనండి, నల్లగా ఉన్న ఆ వంకరగా ఉన్న గుడ్డిగా ఆ కంకరగా చేసుకోలేడు. అందంగా చాలా మంది ఉన్నారు. ఈ చాలా మంది స్వయంవరానికి పరిగెత్తుతున్నారు. ఆ మార్గ మధ్యలో పరిగెత్తుతున్నారు. సమయం అయిపోతుందని అందరూ బాగా పట్టుచీర వడ్డారం పెట్టుకొని బాగా ముస్తపై చాలా బ్యూటీగా అందంగా వెళ్ళిపోతున్నారు. మార్గ మధ్యలో వెళ్ళిపోతుంటే ఒక గొర్రె పిల్ల మాత్రము ఆ పొదలో చిక్కుకొని ఉంది. గమనించండి, అందరూ వెళ్ళిపోతున్నారు. ఈ గొర్రె పిల్ల తీస్తే మా అలంకరణ, మా బట్టలు చిరిగిపోతాయి, మా అందం వెంటకలు ఉచ్చిపోతాయి, అడిపోతాయి, ఇడిపోతాయి అని అబ్బో అందం పోతుందని అందరూ వెళ్ళారు రాజు దగ్గరికి. మాకు గమనించండి, ఈ మంచి మనసున్న అమ్మాయి అందమైన ఆమె కూడా తయారైంది. ఆమె కూడా అందంగానే ఉంది. ఆమె ఏమనుకుంటే రాజు కంటే ఒక గొర్రె పిల్ల రక్షించాలి, ఆ గొర్రె పిల్ల ముళ్ళ పొదల్లో ఉంది, దాన్ని కాపాడాలని, దాన్ని తీయాలని ఆమె చాలా ప్రయత్నం చేసి ఆ ముళ్ళ కంపల నుండి ఆ గొర్రె పిల్ల తీసి బయటికి తీసుకుంటారు. ఇందులో కూడా ఆలస్యమైంది. అందరూ ఆ వరుసగా ఉన్నారు. ఈమె ఉరికి లైన్ కట్టింది. మా ఎందుకు ఆలస్యమయ్యో అంటే నేను మార్గ మధ్యలో నేను ఒక గొర్రె పిల్ల పొదలో ఉంటే దాన్ని తీసుకునే వాళ్ళకి లేట్ అయింది అంటే వెంటనే ఆ రాజుగారు, అమ్మ నీవే సెలెక్ట్ అమ్మా, నేను పెళ్లి చేసుకోబోతున్నాను, మీరందరికంటే నీ ఆత్మీయ అంతరంగం బాగుందమ్మా, నీ క్రియలు బాగున్నాయి, నీ మంచితనం బాగుంది, నాకు నచ్చిందమ్మని ఆమె మెడలో పూలమాల వేసింది. దానికి చెప్పలు కొడతామండి. హల్లెలూయా. అది చూడండి, అందగలను ఏం చేశాడమ్మా అక్కడ అమ్మా పక్కకు పెట్టేశాడు. ఆమె అందం మోసకరమైనది అమ్మా, సౌందర్యము వ్యర్థము. ప్రభు మిమ్మల్ని ఆశించేది ఏంటి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే అందం. ఆశ్రయే కొనియాడబడుతుందట. మనం కొనియాడవాలంటే, ప్రభుకు నచ్చాలంటే, ప్రభు మనల్ని కొనుక్కోవాలంటే నీలో బంగారాన్ని చూడడు, ఆమె నీలో వెండి చూడడు, ఆమె నీ ఇల్లు చూడడు, ఆమె నీ పాకైనా గుడిసైనా, ఆమె నీకు 2 చీరలున్నా, ఆమె నీకు 100 చీరలు చూడడు నా ప్రభు. ఆమె ఏం చూస్తాడంటే యెహోవా యందు భయభక్తుల కొనియాడబడిన స్త్రీనే ప్రభుకుంటాడంట. ఆమేన్. హల్లెలూయా. మరి దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డారా, యాకోబు ఇదిగో 14 సంవత్సరాలు ఇదిగో ఆ కొలువు చేశాడే. అసలు సొమ్మసిల్లలేదే. నీవు నేను కూడా ప్రతి విషయానికి సొమ్మసిల్లిపోతున్నాము, ప్రతి విషయానికి ఆటంకపరచబడుతున్నాము, ప్రతి విషయానికి కలవరపడుతున్నాము, ఇదిగో వేదన చెందుతున్నాము. ఎందుకు? అబ్బా అవుతుందా కాదా, అంతే, ఇది కాదు, ఇది జరగదు, ఇదిగో శుభకార్యం జరగదు, గర్భఫలం జరగదు, మ్యారేజ్ జరగదు, ఉద్యోగం రాదు అని నువ్వు కలత చెందకు సహోదరుడా. యాకోబు దినములట కొద్దిగానే అయ్యాయట. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నాకు తెలిసిన భక్తుడు ఉన్నాడండి. ఆ భక్తుడి పేరు ఇదిగో మరి ఎలాంటి భక్తుడు అంటే మరి రిచర్డ్ బ్రాండెడ్. ఏమంటుందా?
మీ కొంగులు పోతున్నాయి అమ్మ కళ్ళ మీద. ఈగలకి వచ్చాయా దగ్గరికి? దమలు వచ్చాయా? ఆమె ఈగల కోసం భయపడకండి. ఉప్పు బ్రాండ్ ఇచ్చాడు భక్తుడి పేరు. ఆ భక్తుడు ఏం చేశాడంటే దేవుని బాగా నమ్ముకున్నాడు. దేవుని నమ్ముకొని ఆ దేశంలో కమ్యూనిస్టు పార్టీ గొప్పది, కమ్యూనిస్టు సిద్ధాంతమే గొప్పది, కమ్యూనిస్టు అధిపతినే మనము పూజించాలి, మనము ఆరాధించాలని అక్కడ ఆ ప్రజలు చెబుతున్నారు. అమ్మా వినబడుతుందా? అమ్మా మనకు తెలియని నిజాలు ఎన్నో ఉంటాయి, మనకు తెలియని కొన్ని తెలియవు. ఇప్పుడు మన పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అలాంటిది నార్త్ కొరియా అంటే అమ్మా గమనించండి, ఉత్తర కొరియా నార్త్ కొరియా మన తెలంగాణ ఎట్లానో మన ఆంధ్ర ఎట్లనో అలా ఉంటుంది. పక్క రాష్ట్రాలు ఉంటాయి, పక్క దేశాలు ఉంటాయి. ఈ నార్త్ కొరియాలో మరి చాలా విపరీతమైన మరి ఎలాంటివంటే చిత్రహింసలు. చాలా కన్నీరు. మనకు అలాంటిది ఆ నిబంధన రాలే, అలాంటిది మనకు భయం లేదు. వాళ్ళు క్రీస్తును నమ్మిన, స్వార్థ చెప్పిన, బైబిల్ చదివిన, ప్రార్థన చేసిన వాళ్ళు తీసుకువెళ్ళి చెరసాలలో వేస్తారు. ఇష్టపడుతుందా? చెరసాలలో వేసి నిజంగా స్త్రీలనేది ఇంకా చెప్పలేని ఆ మాట నాకు రాదండి, చాలా చిత్రహింసలు చేస్తున్నారు స్త్రీలను, అందరు చంపేస్తున్నారు. ఆ నార్త్ కొరియాలో మొన్న బయట వైరల్ అయింది. నేను దాన్ని రికార్డ్ చేశాను. ఆమె దాని కొరకు మీరు ప్రార్థన చేయాలి. రోజులో వారానికి ఒకసారైనా ఆ నార్త్ కొరియాలో ఉన్న ఆ క్రైస్తవుల కొరకు ప్రార్థన చేయాలి. అక్కడ బాగా చిత్రహింసలు పడుతున్నారు. అక్కడ చాలా నిజంగా వెట్టి చాకరీ చేస్తున్నారు. నిజంగా ఒక అయ్యూతులాగా, ఒక ఫరో కింద ఉన్నట్లుగా ఉన్నారు. ఆ జీవం అంటున్నాడు కదా, మీరు ఎవరిని మొక్కకూడదు, నన్నే మొక్కాలి, నేనే దేవుణ్ణి, ఈ దేశంలో ఏ దేవుడు లేడు, ఇదిగో నేనే దేవుడినని అతను విర్రవీగుచున్నాడు. తన అహంకారాన్ని, తన గర్వాన్ని ఆ ఫరోను ఇదిగో తొలగించినట్టుగా ఆ జీవును మన బిడ్డల మీద ఆ గొడవ తీసుకొస్తున్న ఆ వ్యక్తిని యేసు నామములో అతను మొత్తివేయబడాలి. అంటే తప్పనుంటాను. అలాంటిది ఆ రూమియా దేశంలో దేవుని బిడ్డారా అందరినీ పిలిచారు, క్రైస్తవులు పిలిచారు, బిషప్లను పిలిచారు, రెవరెండ్లు పిలిచారు, పెద్ద ఆ ఆర్చిక్ వాళ్ళందరినీ పిలిచారు. ఒక సభ ఏర్పాటు చేశారు. ఒక సభలో ఆ రిచ్ బ్రాండ్ గారు కూర్చున్నాడు, తన భార్య కూర్చుంది. ఇదిగో ఈ దేశానికి ఎవరు సమాధానం ఇస్తున్నాడంటే ఈ జీమ్ గారే ఇస్తున్నాడు. ఈయన వల్లనే బతుకుతున్నాము, క్రైస్తవం లేదు, దేవుడు లేడు, నా మాట వల్లనే సమాధానం వస్తుంది. ఇదిగో అని ఆ కీర్తి మీద నిందలు వస్తున్నాయి, ఆ కీర్తి మీద బాధలు వస్తున్నాయి. తన భార్య అంటుంది కదా, ఇదిగో ఏమయ్యా భర్త గారు, నువ్వు భయపడుతున్నావా, నువ్వు పిరికివాడివా, నా క్రీస్తు మీద ఉమ్మేస్తున్నారు వారు. ఇదిగో అవును కరెక్టే, నాకు కూడా బాధ ఉంది, నాకు కూడా మరి కలవరం చెందుతున్నాను. మరి ఒకవేళ నేను తిరగబడితే నీ భర్తను నీకు కాకుండా పోతాను. అయినా నా భర్త పిరికివాడు కాదు, ఉంటేమి పోతేమి. తెలుస్తుందా? తన భర్తకు ధైర్యం ఇస్తుంది. ఏమండి భార్య గారు, ఒకవేళ నేను నిల్చొని ఈ సభలో చెప్తే ఇదిగో అది రికార్డ్ అవుతుంది, రేడియో పెట్టారు, ప్రపంచమంతా పోతుంది. ఆయన వెంటనే లేచి నా భర్త పిరికివాడు కాదు, నా భర్త ఇదిగో లేచి నిలబడాలి అనగానే అతడు నిలబడి క్రీస్తే దేశానికి, ప్రపంచానికి సమాధానం ఇవ్వగలడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే శాంతిని ఇవ్వగల దేవుడు, ఆయనే అన్ని చూసుకునే దేవుడు, ఆయనకు సాటి ఎవరు లేరు అని ఒక గొప్ప శబ్దంతో స్వరము రాగానే ఆ ప్రపంచమంతటా ఆ రేడియో ఆ కార్యక్రమం అంతా ప్రజలకంతా వినబడి ఉన్నది. ఆమేన్. గట్టిగా చెప్పకూడదామండి. వెంటనే అతను తీసుకువెళ్ళి చెరసాలలో వేశారు. తన కుమారుడు అనాథగా మిగిలిపోయి భిక్షగాడిగా మారిపోయాడు. తన భార్య కూడా అనాథంగా మారిపోయింది. దేని కొరకు దేవుని బిడ్డారా 14 సంవత్సరాలు ఆయన చెరసాల్లో ఉన్నాడు. 14 సంవత్సరాల తర్వాత అతడు బయటకు వచ్చినప్పుడు దేవుడు అతడు మాట్లాడాడు, కుమారుడా భయపడుతున్నావా, నేను నీ కొరకు స్థితిలో ప్రాణం పెట్టానే, నీ కొరకు నేను మరణించాననే అంతకంటే నువ్వు బాగా సిగ్గుపడుతున్నావా? ఆమేన్. హల్లెలూయా. చూడండి, అలాంటి ధైర్యం మనకు రావాలి, అలాంటి క్రీస్తును ప్రకటించే ధైర్యం మనకు ఉండాలి. చావైనా లాభమే, బతుకుతా నీ కొరకే, బతుకుతే సేవ చేస్తానయ్యా, చచ్చిపోతే నీ పరలోకంలో ఉంటాను. గట్టిగా చెప్పలు కొడతామండి. పౌలుకున్న ఆశ, పౌలుకున్న భారం ఏంటంటే అయ్యా బ్రతుకుట క్రీస్తే, బ్రతుకుటంత కాలం అంతా ఇదిగో నీ సేవ చేస్తానయ్యా, నీ బలిపీఠం దగ్గర సేవ చేస్తానయ్యా. ఇదిగో ఒక ఆవు, ఒక ఎద్దు ఎలా బలి అర్పి
బతికుంటే నీకు సేవ చేస్తానయ్యా, ఇదిగో చచ్చిపోతే నేను పరలోకంలో నిన్ను కలుస్తానయ్యా. ఆమేన్. అలాంటి ధైర్యం మనకు ఉండాలి. ఆమేన్. నువ్వు సిద్ధపడాలి దేవుని బిడ్డారా. నువ్వు సిద్ధపడి నువ్వు ఇతరులను సిద్ధపరచబడాలి. ఆమేన్. నువ్వు సిద్ధపడి నీవు ఇతరులను కూడా సిద్ధపడమని ప్రభు చెప్తున్నాడు. ఆ గొర్రెపిల్ల వ్యవస్థానానికి మనం ఎలా వెళ్ళాలంటే ప్రేమ దేవుని బిడ్డారా, నువ్వు నేను ఆ పెళ్లి విందులో మనం పాల్గొనాలంటే మనము ఇదిగో ఈ శరీర సంబంధమైనది కాదు, కానీ ఆత్మ సంబంధమైనది పెళ్లి వస్త్రము ధరించుకోవాలి. ఆమేన్. ఆమెకు రాజపురంలో అంతపురంలో ఆమెకు ఇదిగో మరి వస్త్రం చేయబడింది. ఆ వస్త్రం ఏమనగా పరిశుద్ధమైన వస్త్రము, నీతి గల వస్త్రాన్ని నువ్వు ధరింప చేసుకోవాలి. దేవుని బిడ్డారా, నీతి కార్యాలు నీలో ఉండాలి. ఆమేన్. ఇదిగో నీవు అతనికి నచ్చాలి, అతనికి భారీగా ఉండాలంటే నీలో చూస్తున్నాడు, నీలో ఆయన అన్ని చూస్తున్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పలు కొట్టామండి. నీలో దాగు మచ్చ ఏమి ఉండకూడదు, కలంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు. ఆమేన్. నీలో పరిశుద్ధత ఉండాలి. నువ్వు నిన్ను ప్రభు ఇదిగో కొన్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన మార్కెట్కి వెళ్తే అమ్మ కూరగాయలు ఏం చేస్తామండి, పళ్ళు కొన్నా ఏది కొన్నా అమ్మ మరి వంకాయ ఇలా పుళ్ళు ఉన్నాయా, ఈ పండు మంచిదేనా, ఈ కాయ మంచిదేనా, ఇది చేదు బీరకాయ, ఇవి ఏంటిదని పరిశీలించి మనం చూస్తూ ఉంటాం. ఆ మంచివే మనం బుట్టలు వేసుకుంటాం, అవి పురుగులుంటే పక్కకు పెట్టేస్తాం. అలాగే నా ప్రభు కూడా నిన్ను అన్ని కోణంలో చూస్తున్నాడే. అంటే నిన్ను కింద అంతా ఎలా ఉంది నీ జీవితం, నువ్వు ఎలా ఉన్నావు, ఆమె ఇంట్లో ఎలా ఉన్నావు, బయట ఎలా ఉన్నావు, మందిరంలో ఉన్నావు, సమాజంలో ఎలా ఉన్నావు. ఆమేన్. ఆయన పరిశీలిస్తున్నాడు, అంటే తిప్పి చూస్తున్నాడు. ఆమేన్. మన దగ్గర ఏమి ఉండకూడదండి, దాగు మచ్చ కూడా ఉండకూడదు. ఆ దాగు మచ్చలేమి ఇదిగో ప్రభుకు ఇష్టం లేదు. దాగు మచ్చలుగా మనకు వేరుపాటు జీవితం అండి, పరిశుద్ధమైన జీవితము, ఆ ప్రభుకు నచ్చే జీవితము, ప్రభుకు నచ్చే మరి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. అప్పుడే తన భార్యగా నిన్ను ఎన్నుకుంటాడు, సెలెక్ట్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఇప్పుడు దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి దేవాది దేవుడు ఇంకా కొలువు చేస్తున్నాడంటే మరి ఎంత ఆ గొప్ప మరి ఆ ఉద్యోగం చేస్తున్నాడు. నా ప్రభు దిగిపోలే, నా ప్రభు రిటైర్మెంట్ కాలే, ఇంకా ప్రభు దగ్గరనే ఆయన తండ్రి దగ్గర కోరుతున్నాడు. అంటే నువ్వు ఇంకా మార్చబడాలి, ఇంకా నువ్వు ఇదిగో పరిశుద్ధంగా జీవించాలి. హల్లెలూయా. మంచిదండి. ఇచ్చిన వాక్యము ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాము. అందరూ కళ్ళు నుంచి ఇదిగో ప్రభువా, ఇస్సాకు భార్య రిబికా ఎలా అలంకరించుకొని సిద్ధపాటు కలిగి ఒంటి మీద వచ్చి చూసింది ప్రభువా.